ప్రార్థన చేసుకున్నామండి. దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన మాటలను ఈ దినమందు మీ పిల్లలముగా మీ సన్నిధిలో కూడి ఉంటుండగా సమయోచితమైన ఆలోచన జ్ఞానమును మాకు అనుగ్రహించండి. మీరు మాకు ఇచ్చిన దివ్య గ్రంథములో నుంచి అనేకమైన విషయాలను ఒక తండ్రిగా మీరు మాకు నేర్పించి మీ సన్నిధిలో మీకు మహిమకరంగా వర్ధిల్లుటకు కృప చేయమని కోరుకుంటూ వేదికను అలంకరించిన దైవజనులను చేరువచ్చిన బిడ్డలందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకుని మీ సన్నిధిలో మమ్మల్ని మీ మాటల చేత తృప్తిపరచమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమ, వేదికను అలంకరించిన దైవజనులు మా ప్రియులు జయన గారికి, స్థానికంగా సేవా కార్యక్రమాలు జరిగిస్తున్న దైవజనులు సంఘ కాపరి గారికి నా ప్రత్యేకమైన వందనములు చెల్లిస్తూ ఉన్నాను. చేరువచ్చిన సంఘమంతటికి కూడా క్రీస్తు పేరిట శుభములు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. తక్కువ సమయంలో ఎక్కువ సంగతులు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అవయవాలలోని ఏ అవయవాలతో నీ నిబంధన అన్న విషయాన్ని బైబిల్లో నుంచి క్షుణ్ణంగా మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అవయవాలలోని ఏ అవయవాలతో నీ నిబంధన. పిల్లరా, అవయవాలు అన్నవి తల్లి గర్భములో సంతరించుకున్నాము అన్న విషయం మనకు ముందుగా తెలియాలి. అవయవ నిర్మాణము చేసిన వాడు దేవుడు. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అని దావీదు మహారాజు తెలియజేసిన మాట. దేవుడు కలిగించిన ఈ చక్కటి మానవ దేహములో ఎన్నో విలువైన అమూల్యమైన అవయవాలు ఉన్నాయి. ఊపిరితిత్తులు కావచ్చు, గుండె కావచ్చు, కాలేయం కావచ్చు, తర్వాత కిడ్నీలు కావచ్చు, నరముల వ్యవస్థ కావచ్చు, పేగులు కావచ్చు, మెదడు కావచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని కోట్ల ఖరీదైన అవయవాలు మానవ శరీర దేహములో ఉన్నాయన్న సంగతి ముందు మనం ఆలోచించాలి. ఒక మెదడు ఖరీదు, ఒక గుండె ఖరీదు, ఒక కిడ్నీ ఖరీదు, ఇలా ఎన్నో కొన్ని కోట్ల ఖరీదైన అవయవాలు విలువైనవి దేవుడు మన శరీరములో పొందుపరిచాడు. అందుకే ప్రతి శరీరములో ఉన్న అవయవాలు కూడా దేవుడు తన చిత్తాన్ని బట్టి అమర్చినవి, చేసినవి అని మనం బైబిల్లో చూస్తాం. ఒక మాట మనం చూసుకుని ముందుకు వెళ్ళిపోదాం. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 18వ వచన భాగాన్ని చూడగలిగితే, 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం చదివేవారు సహకరించండి. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం. అయితే దేవుడు అవయవములలో ప్రతిదానిని తన చిత్త ప్రకారము శరీరములో నుంచెను. అంటే అవయవాలు ఈరోజు మనము ఈ దేహములో కలిగి ఉన్నాము అంటే దాని వెనకాల దేవుని యొక్క నిర్మాణం, ఆయన చేసిన పనితీరు మనకు కనబడుతుంది. ఈ అవయవాలన్నీ కూడా దేవుడు తల్లి గర్భములో మనందరికీ అమర్చాడు. ఇదిగో 2 చేతులు అమర్చబడ్డాయి, 2 కాళ్ళు అమర్చబడ్డాయి. ఇదిగో ఈ ముఖానికి ముక్కు అమర్చబడింది, నోరు అమర్చబడింది, తల మీద ఉండే వెంట్రుకలు అమర్చబడ్డాయి. ఇదిగో మన కళ్ళకు కనిపించే ఈ కళ్ళు, ఈ చెవులు, ప్రతిదీ కూడా దేవుడు అమర్చాడు. అమర్చబడింది మానవ దేహం. ఎక్కడ అమర్చాడు? ఎక్కడ దేహ నిర్మాణం జరిగింది అంటే తల్లి గర్భములు.
9 మాసాలు. దేవుడే ఈ మానవ నిర్మాణాన్ని చేపట్టిన వాడుగా, మానవ దేహాన్ని నిర్మించిన వాడుగా, తన చిత్త ప్రకారంగా ప్రతి అవయవాన్ని శరీరంలో పెట్టినవాడుగా మనకు కనబడుతున్నాడు తండ్రి. మరొక మాట మీరు చూడగలిగితే కీర్తనల గ్రంథం 139వ కీర్తనలో 13, 14 వచ్చిన భాగాలలో భక్తుడు దావీదు దేవుని ఇష్టానుసారుడైన మనుషుడు కదా, దేవుని ఉద్దేశాలని కూడా నెరవేర్చినవాడు కదా, తన ప్రజలైన ఇశ్రాయేలులను చక్కగా పరిపాలించిన పాలకుడు, నాయకుడు దావీదు మహారాజు ఒక చక్కటి మాట తెలియజేశాడు. 139వ కీర్తనలు 13, 14 వచ్చిన చూడండి ప్రియులారా. నా అంతరింద్రియములను నీవే కలుగ చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా నాకు భయము ఆశ్చర్యము పుట్టుచున్నవి. అనగా ఈ మానవ దేహాన్ని చూసినప్పుడల్లా ప్రతి మనిషికి భయం ఆశ్చర్యం పుట్టాలి. ఎందుకంటే ఎవరూ చేయని నిర్మాణం దేవుడు చేపట్టిన నిర్మాణం. ఎవరూ చేయని నిర్మాణము దేవుడే చేపట్టిన నిర్మాణం. ఈరోజు నిర్మాణానికి వస్తే సమాజంలో ఎంతోమంది వారికి ఉన్న మేధాశక్తిని బట్టి, వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి భవనాలు, కోటలు, అంతస్తులు నిర్మించుకున్నారు. చుట్టూ ప్రాకారి గోడలు కూడా కట్టుకున్నారు ది గ్రేట్ చైనా వారు. అలానే ఒక తాజ్మహల్, ఎన్నో చూసుకుంటూ వెళ్తే నిర్మాణాలు చేసిన వారు ప్రపంచంలో ఎందరో ఉన్నారు. ఈజిప్టు పిరమిడ్స్ కానివ్వండి, ఇలా నిర్మించిన వారు ఉన్నప్పటికీ అన్నిటికంటే ఉన్నతమైన నిర్మాణం మానవ దేహ నిర్మాణం. దీన్ని చేసిన వాడు తండ్రి కనుక ఇది ఎంతో ఉన్నతమైనది. పిల్లారా, అవయవాలలోని ఏ అవయవాలతో నీ నిబంధన అన్నాం అంటే అవయవాలు దేవుడిచ్చాడు. అవయవాలన్నీ కూడా దేవుడిచ్చినవే. ఎక్కడ? తల్లి గర్భములో. ఎన్ని నెలలు? 9 నెలలు ఆయన నిర్మాణం. అందుకే యోబు గ్రంథం 10వ అధ్యాయము 10, 11 వచనాలు చూడగలిగితే, యోబు గ్రంథం 10వ అధ్యాయము 11 వచ్చిన భాగాన్ని చూడగలిగితే, యోబు గ్రంథం 10వ అధ్యాయము 11 వచనం, చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి. ఈరోజు ఈ దేహంలో చర్మం కనబడుతుంది, నరాలు ఉన్నాయి, మాంసం ఉంది, ఎముకలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ విధంగా మన శరీరంలో ఉండాలి అని, శరీరానికి అంటుకట్టుకొని ఉండాలని దేవుడు చేసిన ఉన్నతమైన నిర్మాణాన్ని ఒకసారి ఆలోచించండి. ఇక అసలు విషయానికి వస్తే, ఈ మానవ దేహంలో ఎన్నో అవయవాలు ఉన్నాయి. ఆ అవయవాలలో ప్రధానమైనవి కళ్ళు. దేహానికి ప్రధానమైనవి కళ్ళు. దేహానికి దీపం కన్నే కనుక అన్నాడు మత్తయి సువార్త 6వ అధ్యాయము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22 వచ్చిన భాగం చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22 వచ్చిన భాగాన్ని చూడగలిగితే ప్రియులారా, మత్తయి సువార్త 6వ అధ్యాయము 22 వచనం, దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండాలి. నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతా బాగుంటుంది. అసలు దేహానికి కంటికి సంబంధం ఏంటి? అసలు యేసుక్రీస్తు వారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? ఆయన దేహానికి శరీరానికి, దేహానికి లేదా కన్నులకు సంబంధం. దేహానికి కన్ను దీపం అన్నాడు. ఈ కన్ను తేటగా ఉంటే దేహమంతా వెలుగుమయమై ఉంటుంది అన్నాడు. దేహానికి ఈ దేహములో ఉండే ఈ కంటికి సంబంధం ఏంటి అసలు? యేసు ప్రభు ఏమైనా అర్థం లేకుండా మాట్లాడుతున్నాడా? లేదు. యేసు నోట వచ్చిన ప్రతి మాటలో ఉన్న సత్యం, వాస్తవాన్ని మనం గమనించాలి. అంటే దేహానికి ప్రధానంగా ఏం కనపడుతుంది? కన్ను. సర్వేంద్రియం నయనం ప్రధానమా అన్నాం. అంటే సర్వేంద్రియాలలో ప్రధానమైనవి నయనాలు, అవే కన్నులు. దేహానికి దేవుడు అమర్చిన కన్నులు. అంటే అవయవాలలోని ఏ అవయవాలతో నీ నిబంధన అంటే, మన నిబంధన కన్నులతో చేసుకోవాలి. మన నిబంధన కన్నులతో చేసుకోవాలి. నిబంధన అనగా ప్రమాణం, నిబంధన అనగా ఒడంబడిక, నిబంధన అనగా ఒప్పందం, నిబంధన అనగా అగ్రిమెంటు. మన భాషలో చెప్పుకోవాలంటే
మీకు అర్థమవుతుందా? నిబంధన అంటే అగ్రిమెంట్, ఒడంబడిక, ప్రమాణం, ఒప్పందం. అబ్రహాముకు దేవుడు మాటిచ్చాడు, నీ గర్భాన పుట్టబోయే నీ సంతానానికి కనాను భూభాగాన్ని ఇస్తాను అని. ప్రమాణం, ఒడంబడిక, నిబంధన. అలానే ఒక ఇస్సాకు గారికి కూడా మాటిచ్చాడు, ప్రమాణం చేశాడు, ఒడంబడిక, నిబంధన. ఒక యాకోబు గారికి కూడా మాటిచ్చాడు, నిబంధన, ఒడంబడిక అంటాము దాన్ని. లాబాను యాకోబు మధ్యలో సంభాషణ జరిగినప్పుడు ఒక రాళ్ల కుప్ప పోస్తారు వాళ్ళిద్దరు. ఏ కుప్పది? రాళ్ల కుప్ప పోసి, నీకు నాకు ఈ రాళ్ల కుప్ప సాక్షి, ఇది నిబంధన, ఇది గురుతు అని చెప్తూ ఉంటారు. ఇక నోవాహు గారి కాలానికి వచ్చేసరికి దేవుడు నోవాహుతో అంటాడు, ఇదిగో నీ కాలములో నీ తరములో జరిగిన జలప్రళయం ఇక అలాంటిది మరెన్నడూ రాదు అనడానికి ఇదిగో ఒక గుర్తుగా, ఒక నిబంధన గుర్తుగా ఆకాశమందు ఇంద్రధనస్సు ఉంచెదను అన్నాడు. అంటే నిబంధనకు గుర్తు. నిబంధనకు గుర్తు రాళ్ళకుప్ప. నిబంధనకు గుర్తులు ఎన్నో ఉన్నాయి. మరి అవయవాలలోని ఏ అవయవాలతో నీ నిబంధన అంటే దేహానికి ప్రధానమైనవి కన్నులు. ఈ కన్నులతో నిబంధన చేసుకోవాలట. ఈ కన్నులతో ఎలాంటి నిబంధన చేసుకోవాలో బైబిల్లోకి వెళ్ళి మనం ఆలోచించగలిగితే ప్రియులారా, ఒక చక్కటి మాట మనకు కనబడుతుంది. చూడండి, దేనితో నిబంధన చేసుకోవాలండి అన్న విషయాన్ని మనం చూడగలిగితే యోబు గ్రంథం 31వ అధ్యాయము 1వ వచన భాగాన్ని చూడండి. యోబు గ్రంథం 31వ అధ్యాయము 1వ వచన భాగం. యోబు గ్రంథం 31వ అధ్యాయము 1వ వచనం. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని. ఎలాంటి నిబంధనది? ఎలాంటి నిబంధన? కన్నికను నేను ఎలాగు చూతును, కన్యకను నేను ఎలాగు చూతును అంటే కన్నులతో నిబంధన చేసుకోవాలట. దేహానికి ప్రధానమైనవి, దేహానికి దీపంగా ఉన్నవి ఇదిగో మన దేహానికి అమర్చబడిన 2 కళ్ళు. భక్తుడు మాట్లాడుతూ, నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను. చేసుకోవాలా? అవునండి. కన్నులతో నిబంధన చేసుకోకపోతే, కన్నులతో మనము అగ్రిమెంట్ చేసుకోకపోతే ఈ చూపు ద్వారా, ఈ కన్నుల ద్వారా ప్రమాదంలోకి వెళ్ళడానికి లేదా ప్రమాదంలో పడడానికి అవకాశం ఉంది. ఎందుకు అంటే ప్రతిదానిని చూసేది ఈ నేత్రం. అది వస్తువునైనా, ప్రాంతాన్నైనా, ప్రాంతంలో ఉండే మనుషులనైనా. కళ్ళతోనే చూస్తాం ఏదైనా కానీ, అవునా? కళ్ళతోనే చూస్తాం. ఒక వస్తువును కళ్ళతో చూస్తే కావాలి అని కోరుకుంటాం. ఒక అమ్మాయిని కళ్ళతో చూస్తే కావాలని కోరుకుంటాం. ఒక ప్రాంతం, ఒక భవనం, ఒక ఇల్లు చక్కగా కనపడితే దానిలాంటి ఒక భవనం, అలాంటి ఒక ఇల్లు కట్టాలి అని కోరుకుంటాం. అంటే మనిషికి కోరికలు పుట్టడానికి, మనిషి ఆలోచనలో ఉండడానికి కారణం కళ్ళు. కళ్ళతో చూసాం కనుక. ఇలాంటివి మనం చూసినప్పుడు, ఇలాంటి చూపు మనం కలిగి ఉన్నప్పుడు వాటితో మనం నిబంధన చేసుకోవాలి. అగ్రిమెంట్ అంటే అదుపులో పెట్టుకోవాలి. మన చూపును అదుపులో పెట్టుకోవాలి. ఒక మాట బైబిల్లో మనం చూడగలిగితే ప్రియులారా, ప్రసంగి గ్రంథములో ఆయన ఒక చక్కటి మాట తెలియజేస్తున్నాడు. చూడండి, 1వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం అనుకుంటే చూడండి. 5వ వచనం లేదా 8వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. 8వ వచనం. ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుతున్నది, మనుషులు దాన్ని వివరింపజాలరు. చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది. చూసారా? చూచుట చేత కంటికి తృప్తి లేదు. అలాంటప్పుడు దానితో మనం నిబంధన చేసుకోవాలి. కళ్ళతో నిబంధన చేసుకోవాలి. నిబంధన చేసుకోకపోతే కళ్ళను, మన దేహానికి ఉన్న ఈ 2 కళ్ళను మనం అదుపులోకి తీసుకోకపోతే ఈ చూపు ద్వారా, ఈ కంటి చూపు ద్వారా ప్రమాదములోకి వెళ్ళిపోయే పరిస్థితులు ఏర్పడతాయి. మీరు ఆలోచించండి.
చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది. అవ్వ ప్రతిరోజు పండు దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంది. ఎప్పుడైతే దయ్యం వచ్చి ఇది నిజమా, ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనా తినకూడదా అని చెప్పినప్పుడు, అవునయ్యా అన్ని తినచ్చు, ఒక చెట్టు పండు మాత్రం తినకూడదని దేవుడు మాకు చెప్పాడు అని పూర్తిగా వివరణ ఇచ్చేసరికి, మీరు చావనే చావరు, ఆ పండు నిరభ్యంతరంగా తినచ్చు అని చెప్పగానే చెప్పిన నాటి నుంచి అవ్వ చూపు దేని మీద పడింది? పండు మీద. అవునా? అంటే చూచుట వలన ఆమెకు తృప్తి లేదు, అనుభవించాలి అన్న ఆలోచన ఉంది. అవునా కాదా? చూచుట వలన ఆమెకు తృప్తి లేదు, అనుభవిస్తే తప్ప మనసు కుదటపడదు. కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చును అన్నాడు. అంటే ఆ కోరిక సఫలం కావాలి. కోరిక పుట్టడానికి మూలం ఏంటి? నువ్వు ఆలోచించడానికి ఒక వస్తువు గురించి, ఒక పండు గురించి నువ్వు ఆలోచనలో పడడానికి మూలం ఏంటి? నీ చూపు. నిజమండి. ఈరోజు యువకులు కూడా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసినప్పుడే కదా ప్రేమలో పడిపోతున్నారు. చూపే కదా. అలా చూస్తారు, ఇలా చూస్తారు, అలా చూసి 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 లవ్లో పడిపోతారు. యవనస్తుల కూడిక కనుక ఈ మాటలు నేను ప్రస్తావిస్తున్నాను, తప్పు కనుక్కోవద్దండి. అంటే చూపులతో ప్రారంభం అవుతుంది ప్రేమ అన్నది. అవునా? చూడకుండా ఎవరైనా ప్రేమిస్తారా? చెప్పండి. చూడకుండా ఎవరైనా ప్రేమించగలరా? లేదండి. చూడాలి. ఈ కళ్ళతో చూస్తే ప్రేమ పుట్టుకుని వస్తుంది. చూసావు గనక ప్రేమ పుట్టింది. చూసావు గనక అనుభవించాలనుకున్నావు. చూసావు గనక కోరిక తీర్చుకోవాలనుకున్నావు. అంటే నీ కోరిక తీరడానికి, నీవు కావలసినది, నువ్వు కోరుకునేది నీ దగ్గరకు రావడానికి మూలం ప్రధానమైనవి కళ్ళు. బైబిల్ మూలాన్ని చెబుతుంది. మూలాన్ని మనం ఆలోచించాలి. చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది. ఒక దావీదు ఉన్నాడండి, మహారాజు. దేవునికి ఇష్టడే, ఇష్టానుసారుడే, దేవుని ఉద్దేశములన్నీ కూడా జరిగించినవాడు. కానీ ఒకరోజు తప్పు చేశాడు. ఏంటి? రాజుగా ఉండి రాజ పరిపాలన చేసే పనిలో ఉండవలసిన రాజు మేడపైకి ఎక్కాడట. మేడపైకి ఎక్కి చుట్టూ చూస్తున్నాడు. అలా చూసినప్పుడు తన కళ్ళకి ఎవరు కనపడ్డారు? బచ్చవ కనపడింది స్నానం చేస్తూ. చూసారా? అంటే చూచుట చేత అతడు తృప్తి పొందలేకపోయాడు. అనుభవించాలన్న ఆలోచన వచ్చింది ఒక రాజుకే. తనకు వచ్చిన కోరిక తీర్చుకోవాలి అనుకున్నాడు ఒక రాజే. పనివాడిని పంపాడు, బెచ్చబును తీసుకుని వచ్చారు. తాను అనుకున్న కోరికను నెరవేర్చుకున్నట్లుగా బైబిల్లో రాయబడిన సత్యం. మరి అతను తప్పు చేయడానికి ధర్మశాస్త్ర ప్రకారంగా పరస్త్రీని, ధర్మశాస్త్రాన్ని చదివిన వాడిన దావీదు. అవును, ధర్మశాస్త్రము దీవారాత్రము ధ్యానించేవాడు ధన్యుడని చెప్పిన ఆయనే ధర్మశాస్త్రంలో రాయబడిన మాటను ధిక్కరించాడు. అవునా కాదా? ధర్మశాస్త్రం రాయబడిన మాట ఏంటి? నీ పొరుగు అని భార్యను ఆశింపవద్దు. ఆశింపవద్దన్న మాట ఇతను చదవలేదా? చదివాడు. చదివినా కానీ తన కళ్ళకు గంతలు కట్టలేకపోయాడు. తన కళ్ళను అదుపులోకి తీసుకోలేకపోయాడు. నిబంధన చేసుకోలేకపోయాడు అక్కడ. నిజమండి. ఒక చెడు కనపడుతున్నప్పుడు, ఒక చెడు మన కళ్ళ ముందు ఉన్నప్పుడు, ఒక అందమైన స్త్రీ మన కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు, భయంకరమైన వస్త్రాలు, ఈరోజు వస్త్రధారణ బాగుందా? లేదు కదండి. ఆడపిల్లలు చూసిన వస్త్రధారణ బాగులేదు, మగపిల్లలను చూసిన వస్త్రధారణ బాగులేదు. అలాంటప్పుడు ఈ కన్నులతో నిబంధన చేసుకోవాలి. ఏమని? నేను అలా చూడకూడదు, నేను ఇలా చూడాలి అని నీ కన్నులతో నువ్వు నిబంధన చేసుకుంటే నువ్వు చాలా సేఫ్ జోన్లో ఉంటావు. నీ దేహం వెలుగుమయంగా ఉంటుంది. నీ కన్నులతో నిబంధన చేసుకోకుండా నువ్వు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు చూస్తే నీ కన్ను చెడిపోతుంది, నీ హృదయం అంతా కూడా చీకటిమయంగా మారుతుంది. అంటే నీ జీవితం అంతా అంధకారం, చెడిపోయే పరిస్థితి మనిషికి ఏర్పడుతుందని దేవుడు తెలియచేసిన మాట. ప్రియులారా, నిబంధన చేసుకోవాలా? ఒక భక్తుడు అన్నాడు, నా కళ్ళతో నేను నిబంధన చేసుకున్నాను. ఒక తల్లిని చూసినా, ఒక చెల్లిని చూసినా మనం ఎలా చూడాలో తెలుసా? అమ్మ, ఒక తల్లిగా గుర్తించాలి. ఈ లోకంలో ఏ స్త్రీని చూసినా నువ్వు తల్లిగా భావించాలి. తిమోతి గారికి అదే చెప్పాడు పౌలు గారు. నాయన తిమోతి, నీ చుట్టూ ఉన్న వారందరూ కూడా నీ తమ్ముడు, నీ చెల్లి, నీ అక్క అన్న భావనతో చూసి వాళ్ళకు నువ్వు బుద్ధి నేర్పు అన్నాడండి. బుద్ధి చెప్పు. అంటే మనం కూడా చూడాలి ఈ లోకాన్ని. ఎలా చూడాలి ఈ లోకాన్ని? మన కళ్ళకు నిబంధన చేసుకుని చూడాలి. చూపులో తేడా జరిగిందనుకోండి, ఆలోచనలు మారిపోతాయి.
ఆలోచనలు మారిపోయావు అనుకోండి, చేసే పని కూడా మారిపోతుంది. చూపులో తేడా జరిగితే ఆలోచనలు మారుతాయి, ఆలోచనలు మారితే చేసే పని కూడా మారిపోతుంది. అంటే చూపు ఎంత భయంకరంగా ఆ ఈ దేహానికి ప్రధానమైనవి కళ్ళు అయినప్పటికీ ఇవి ప్రధానంగా ఏబడినవి, ప్రధానంగా ఉన్న ప్రమాదంలోకి నెట్టేసేవి కూడా ఉన్నాయి. ఎప్పుడు నీవు వాటితో నిబంధన చేయనప్పుడు ప్రమాదంలోకి వెళ్ళిపోతావు. నిబంధన చేసుకుంటే నువ్వు చాలా నీ దేహాన్ని కాపాడుకున్న వాడవవుతావు. పిల్లరా, ఒక 2 మాటలు చూసుకొని మనం ముగించుకుందాం. సాతాను గురించి ఒక మంచి మాట చూపించి ముగిస్తానండి. ఎందుకంటే ధర్మవిరోధి, మనందరి శత్రువు దయ్యం. వాడే సమాజాన్ని పాడు చేసేవాడు. వాడు ఏం చేస్తున్నాడు చూస్తారా? రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, రోమపత్రిక 7వ అధ్యాయము 23వ వచనం. రోమపత్రిక 7వ అధ్యాయము 23వ వచనం. వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. ఏంట నియమము? వేరొక నియమమట అవయవాలలో ఉందట. ఆ వేరొక నియమం ఏంటి? ఆ అవయవాలేంటి? వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలో నున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. వేరొక నియమమా? శరీరములో ఉండే అవయవాలలో వేరొక నియమముందా? అవునండి. సాతాను దేవుడు శరీరములో ప్రతి అవయవాన్ని ఆయన చిత్త ప్రకారం అమర్చి పెడితే, దయ్యం అదే అవయవాలలో వేరొక నియమాన్ని అమర్చి పెట్టాడట. నీకు అర్థమవుతుందా? దేవుడు ప్రతి అవయవాన్ని తన చిత్త ప్రకారంగా శరీరములో ఉంచితే, ఈ శరీరములో ఉండే అవయవాలలో వేరొక నియమం ఉందట. ఇంతక వేరొక నియమము ఎక్కడ అమర్చి పెట్టాడు అంటే ఈ 2 కళ్ళలో పెట్టాడు. సాతాను మొట్టమొదటిసారిగా అవ్వను ఎలా పడగొట్టాడు? చూపుతో. మనిషి ఎలా తప్పు చేశాడు? ప్రారంభంలో చూడడం వలన. చూపండి. వేరొక నియమం అన్నది అవయవాలలో సాతాను ఎక్కడ అమర్చి పెట్టాడు అంటే దేవుని ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైన నియమము, దేవుని మాటకు భిన్నమైన నియమము ఈ 2 కన్నులలో వాడు అమర్చి పెట్టాడు. గనుక మనుషులందరికీ ఈరోజు ఏముందో తెలుసా? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. అంటే ఈ నేత్రాలకు ఆశ పుట్టించాడు వాడు. అంటే సాతాను ఈ దేహములో ఉండే ఈ 2 కళ్ళనే వాడు పగ్గాలుగా పట్టుకున్నాడు అనమాట. ఎలా తిబితే అలా వెళ్తాం. సాతాను చేతిలో ఈ 2 కళ్ళే ఒక పగ్గాలుగా మారిపోయాయి. ఎద్దుల బండి కడతారు మీరు, మీ చేతులు ఏముంటాయి? ఎద్దుల బండి కడతారు కదా, పెద్దలు కూర్చున్నారు ఇక్కడ మీరు. ఎద్దుల బండి కట్టినప్పుడు మీ చేతులు ఏముంటాయి? పగ్గాలు. పగ్గాలతో మీరు ఏం చేస్తారు? బ్యాలెన్స్ చేస్తారు, టర్న్ చేస్తారు, ఎద్దుని ఇలా తిప్పుతారు, అలా తిప్పుతారు. ఇప్పుడు సాతాను చేతులు ఏమున్నాయట? 2 కళ్ళే వాని చేతిలో పగ్గాలుగా మారిపోయాయి. గమనించండి. అంటే సాతాను తంత్రములు మనం ఎరగాలి, సాతాను తంత్రములు మనం గుర్తించాలి. ఈ కళ్ళతో నిబంధన చేసుకునండి, ఈ కళ్ళతో బైబిల్ చదవాలి అన్న నిబంధన చేసుకునండి. అవయవాలలో అమూల్యమైన అవయవాలు కళ్ళు దేవుడు మనకిచ్చాడు. ఈ కళ్ళతో ప్రతిరోజు నేను బైబిల్ చదవాలి అని నిబంధన చేసుకునండి. ఈ కళ్ళతో మంచిని చూడాలి అని నిబంధన చేసుకునండి. ఈ కళ్ళతో ఏ స్త్రీని చూసినా ఆమెను తల్లిగా చూడాలన్న నిబంధన చేసుకునండి. యేసు అదే చూశాడు కదా. వ్యభిచారమందు పట్టుబడిన స్త్రీని ఏమని పిలిచాడు? ఆయన అమ్మా అని పిలిచాడు. అంటే ఆయన చూపులో తేడా లేదు, ఆయన చూపులో తేడా లేదు. కానీ ఈరోజు ప్రపంచంలో ఉన్న మనిషి కళ్ళలో ఉంది తేడా. ఆయన ఎవరిని చూసినా తల్లిగా భావించాడు, అందరినీ తనవారుగా భావించాడు. అంటే ఆయన చూపులో తేడా లేదు, సహోదరులుగా భావించాడు. ఈరోజు మన చూపులో తేడా ఉందంటే మన కన్నులతో మనం నిబంధన
చేసుకోలేదు. కన్నులకు కూడా మనం స్వేచ్ఛ ఇచ్చేసాము. అందుకే ఈరోజు చూడండి, స్వేచ్ఛ కన్నులకు. యూట్యూబ్ చూస్తాము, సినిమాలు చూస్తాము, డ్రామాలు చూస్తాము, అన్ని చూస్తాం. అంటే వాటిని మనం బంధించలేకపోయాము, వాటితో నిబంధన చేసుకోలేకపోయాము. అందుకే నచ్చినవి చూసుకుంటున్నాం, నచ్చినవి చేసేస్తున్నాం. ఆలోచించండి ప్రియులారా, నిబంధన చేసుకోనండి. మీ కన్నులతో నిబంధన చేసుకొని యేసుక్రీస్తు రక్తం వలన కార్చబడిన ఈ క్రొత్త నిబంధనలో ఉన్న వాక్యాన్ని చదవడానికి నిబంధన చేసుకోనండి. ఈ క్రొత్త నిబంధన మనకు ఎలా వచ్చిందట? ఈ క్రొత్త నిబంధన 27 పుస్తకాలు మనకు ఎలా వచ్చాయంట? యేసుక్రీస్తు వారు రక్తము కార్చటం వలన వచ్చినదే క్రొత్త నిబంధన. ఈ నిబంధన గ్రంథాన్ని మీ కళ్ళతో నిబంధన చేసుకునండి. ప్రతిరోజు నేను చదువుతాను అని. దేవా, ప్రతిరోజు నీ వైపే చూస్తాను. దావీదు ఏం చేసేవాడు? ఆకాశమందు కనులెత్తి ప్రార్థించేవాడు. దేవుని వైపు చూడండి, లోకం వైపు చూడొద్దండి. నీ వైపే చూస్తానని నిబంధన చేసుకునండి. బైబిల్ వైపే చూడండి, నిబంధన చేసుకునండి. దేవుని సన్నిధికి వచ్చి నీ మాటల వైపు చూస్తానయ్యా అని నిబంధన చేసుకునండి. మీ కళ్ళతో మీరు నిబంధన చేసుకోకపోతే మీ కన్నులు చెడిపోతాయి, మీ జీవితం అంతా కూడా చీకటిమయంగా మారుతుంది. అంటే ఈ యవనస్తుల కూడికలో చేరువచ్చిన మీకు ఒక విషయం చెప్పాను నేను. అంటే మూలానే చెప్పాను. దేహానికి ప్రధానమైనవి కళ్ళైతే ఈ కళ్ళతో నీవు నిబంధన చేసుకుంటే సమాజంలో నువ్వు చక్కగా దేవునికి ఇష్టడుగా ఇష్టురాలుగా బ్రతకడానికి అవకాశం ఉంది. లేదా కళ్ళకు నువ్వు అవకాశం ఇచ్చేసావనుకో, కళ్ళు చెడిపోతాయి, జీవితం కూడా చెడిపోతుంది. పరలోకానికి నువ్వు అర్హుడు కాదు. కనుక ఆలోచించండి. యవనస్తులుగా, యవనురాండ్రుగా మీ కళ్ళతో మంచిని చూడండి, మీ కళ్ళతో నిబంధన చేసుకునండి. ఆ నిబంధనతో క్రొత్త నిబంధన అనగా బైబిల్తో మీరు నిబంధన, అగ్రిమెంటు, ఒడంబడిక, ప్రమాణం చేసుకునండి. ఈ క్రొత్త నిబంధన అనగానే యేసుక్రీస్తు వారు. యేసుతో నిబంధన చేసుకునండి. దేవా, నా దేవుడా, నా రక్షక, నీతోనే నా జీవితం, నీవే సర్వం, నీవు లేకుంటే నా బ్రతుకు లేదు అన్న యేసుక్రీస్తు వారితో నీ జీవితంతో నిబంధన చేసుకొని పరలోకానికి వారసులుగా కావాలని మీ అందరికీ తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనములు నాయనా. మీ పిల్లలకు మీరు చెప్పవలసిన మాటలే చెప్పాము తండ్రి. దేహంలో ఉండే ప్రతి అవయవాన్ని మీరు చేశారు. మీ కష్టం. అవయవాలలో దేహానికి ప్రధానమైన అవయవాలు కళ్ళు పెట్టారు. ఈ మానవ నేత్రాలు భయంకరంగా మారిపోకుండా ఉండాలి అంటే మీ పిల్లలముగా ఈ కన్నులతో నిబంధన చేసుకొని చెడును చూడకుండా, చెడు వైపు పరిగెత్తకుండా తండ్రి, మీరు రాయించిన దివ్య గ్రంథమైన బైబిల్ వైపు చూస్తూ, నీ కుమారుని వైపు చూస్తూ మా జీవితంలో ముందున్న శేష జీవితాన్ని సంపూర్ణంగా మీకు సమర్పించుకుని బ్రతకగలుగుటకు కృప చేయండి. కనులతో చెడుగా చూస్తే దేహమంతా చీకటిగా మారిపోతుంది, మనిషి జీవితం అంధకారం అని తెలియజేశాం. విన్న మీ పిల్లలు ఇప్పటి నుంచైనా కన్నులతో ఒక చక్కటి నిబంధన చేసుకొని మంచివారుగా, సత్ప్రవర్తన కలిగి బ్రతికేవారుగా మీ బిడ్డలందరినీ ఉంచమని స్థానిక సంఘ సేవకుడైన మా ఆత్మీయులు పెద్దలు, వారిని, వారి పరిచయను, వారి కుటుంబాన్ని, చేరువచ్చిన సంఘ పెద్దలను, సంఘస్థులను, గ్రామాన్ని, ప్రతి ఒక్కరిని మీ చలనైన చూపుతో కాపాడి మీ సంరక్షణలో జీవింప చేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థనా మనవులు సమర్పించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.